ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను సైడ్ చేసేస్తున్నారా? అధికారం దక్కింది, అవసరం తీరింది అన్న ధోరణిలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారా అనే ప్రశ్నలకు పవన్ ఫ్యాన్స్ అవుననే సమాధానం చెబుతూ ఉన్నారు. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలొద్దు, జగన్ కు మళ్లీ అధికారం దక్కొద్దు అనే ఏకైక లక్ష్యంతో పవన్ కళ్యాణ్ ఎన్నో అవమానాలు ఎదురైనా టీడీపీతో బీజేపీని పొత్తుకొప్పించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తేనే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ఓడించగలిగారు. ఏపీలో ఎన్డీఏ కూటమి వర్కౌట్ కావడంతోనే చంద్రబాబు మళ్లీ సీఎం కాగలిగారు. ఏపీలో పొత్తుల కారణంగానే కేంద్రంలోనే మోదీ మూడోసారి ప్రధాని కాగలిగారు. ఇవన్నింటికీ పవన్ కళ్యాణ్ ఒక్కరే కారణం. ఒకానొక దశలో బీజేపీ పెద్దలు టీడీపీతో పొత్తు అవసరం లేదు, జనసేన, బీజేపీ మాత్రమే కలిసి పోటీ చేస్తాయని చెప్పినా పవన్ వెనక్కి తగ్గలేదు. పొత్తు ఉండి తీరాల్సిందేనని పట్టుబట్టారు. ఇందుకోసం ఢిల్లీలో రోజుల తరబడి పడిగాపులు కాశారు. చివరికి బీజేపీ పెద్దలను పొత్తు పెట్టుకునేలా ఒప్పించారు. అందుకే ఏపీ అసెంబ్లీ ఫలితాల తరువాత నిజమైన హీరోగా పవన్ కళ్యాణ్ ను నేషనల్ మీడియా కూడా కీర్తించింది. అలాంటి పవన్ కళ్యాణ్ ను ఏపీ సీఎం చంద్రబాబు సైడ్ చేసేస్తున్నారు. పాలన మొత్తం తన సెంట్రిక్ గానే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడా పవన్ కళ్యాణ్ కు పబ్లిసిటీ దక్కడానికి అవకాశం ఇవ్వడం లేదు. అందుకే కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం నుంచి పెంచిన పింఛన్ల పంపిణీ వరకు ఇచ్చిన ప్రభుత్వ ప్రకటనల్లో ఎక్కడా పవన్ కళ్యాణ్ ఫోటో లేదు. మొదట్లో అంటే ఏదో పొరపాటున జరిగి ఉంటుందని పవన్ ఫ్యాన్స్ సరిపెట్టుకున్నారు. పదే పదే పవన్ ఫోటో లేకుండానే చంద్రబాబు నాయుడు ఒక్కరి ఫోటోలతో యాడ్స్ ఇవ్వడంపై పవర్ స్టార్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వం జూన్ 12న ప్రమాణ స్వీకారం చేసింది. ఆ రోజు పత్రికల్లో ఇచ్చిన యాడ్స్ లో పవన్ కళ్యాణ్ ఫోటోకు చోటు లేదు. చంద్రబాబు ఫోటో పెద్దగా ప్రచురించి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తోన్న ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఫోటోలు ప్రచురించారు. అయితే యాడ్ లో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ఫోటో కూడా ప్రచురించారు. అంతే తప్ప పవన్ కళ్యాణ్ ఫోటో మాత్రం పబ్లిష్ చేయలేదు. జూన్ 27న ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు. ఆ యాడ్లోనూ పవన్ కళ్యాణ్ ఫోటో లేదు. జూలై 1న వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, పలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి పింఛన్లు పెంచి కొత్త పింఛన్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన యాడ్లోనూ పవన్ కళ్యాణ్ ఫోటో లేదు. వరుసగా 3 సార్లు ప్రభుత్వం ప్రకటనలు జారీ చేస్తే ఒక్కదానిలోనూ డిప్యూటీ సీఎం ఫోటో ఎందుకు లేదు అని ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. గద్దెనెక్కే వరకు పవన్ కళ్యాణ్ ఉపయోగించుకొని అవసరం తీరిన తరువాత ఆయనను పక్కన పెడుతున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం ఫోటోతో సమానంగా డిప్యూటీ సీఎం ఫోటోను గవర్నమెంట్ ఆఫీసుల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించిన సీఎం గవర్నమెంట్ యాడ్స్ లో పవన్ కళ్యాణ్ ను ఎందుకు పక్కన పెడుతున్నారో చెప్పాలి అని ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోకుంటే చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యేవారే కాదన్న వాస్తవం గ్రహించాలి అని ఆయన అభిమానులు మండిపడుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ యాడ్స్ లో ఫోటో లొల్లి ఎలాంటి టర్న్లు తీసుకుంటుందో మరి.